హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా ప్రయాణం నాటి ఛానల్ మీకు చూపిస్తాను. మన హిందూ నక్షత్రుడు నా కళ్ళతో. ఇప్పుడు మనం హైదరాబాద్లోని జగన్నాథ ఆలయంకి వచ్చాము. ఈ జగన్నాథ ఆలయం హైదరాబాద్లోని బంజారాస్ రోడ్ నెంబర్ 12 ఉంది. ఈ జగన్నాథ ఆలయం 2009 సంవత్సరంలో ఒడిశా కమ్యూనిటీ నిర్మించబడిన దేవస్థానం. ఈ దేవస్థానం ఎగ్జాక్ట్లీ మనకి ల్యాండ్ మార్క్ గా చెప్పుకోవాలంటే తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంది కదా, ఎగ్జాక్ట్ దాని పక్కనే ఉంటుంది మనకి. ఇదే తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్. దీని పక్కన మనకి టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్. ఎగ్జాక్ట్ గా ఈ జగన్నాథ ఆలయాన్ని మనం గుర్తించాలంటే ఈ రెండే మనకి ల్యాండ్ మార్క్. ఇప్పుడు ఈ జగన్నాథ ఆలయంలో ఈ జగన్నాథంతో పాటు ఇంకే దేవతామూర్తులు ఉన్నారు. మనం ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూస్తుండే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ జగన్నాథ ఆలయం హైదరాబాద్ బంజారాస్ రోడ్ నంబర్ 12లో ఉంది. ఈ ఆలయం హైదరాబాద్ లో 2009లో ఒడియా కమ్యూనిటీచే కొత్తగా నిర్మించిన ఆలయం. ఈ ఆలయం శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది. 72 అడుగుల ఎత్తుల్లో ఉన్న ఈ ఆలయ గోపురం మొత్తం కొన్ని టన్నుల ఎర్ర రాయిచే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు జగన్నాథుని దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక చాలా మంది భక్తులకు ఇది సేద తీరే ప్రాంతం. జగన్నాథ ఆలయానికి రైట్ సైడ్ లో మనకి తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్, అలాగే లెఫ్ట్ సైడ్ లో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది. పదండి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. మనం ఆలయం లోపలికి వెళ్ళాలంటే రైట్ సైడ్ లో చెప్పుల కౌంటర్ ఉంటుంది. అలా జొత్తకి 5 రూపీస్ తీసుకుంటారు. అందులో చెప్పులు వదిలేసి మనం లోపలికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. మనం ఆలయంలోకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో గోడల పైన దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. గుడి బయట గోడల పైనే కాదు, గుడి లోపల గోడల పైన కూడా దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మనం కాలు కడుకోవడానికి నల్లలు ఉన్నాయి. ఇక్కడ మనం కాలు కడుకొని గుడి లోపలికి ఎంట్రీ అవుదాం. పదండి. ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. భక్తులు ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన దివ్య ప్రకంపనను అనుభవిస్తారు. ఇది విశ్వప్రభు యొక్క మహిమ, శక్తి మరియు బలముగా వ్యక్తపరుస్తుంది. ఈ ఆలయ డిజైన్ సందర్భంలో ఇది పూరి అంటే ఒడిశా అసలు జగన్నాథ ఆలయానికి ప్రతిరూపం అని చెప్పబడుతుంది. మనం ఆలయం లోపలికి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో 2 శృంగాలు మనకి దర్శనం ఇస్తాయి. భక్తులు దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక ఈ ప్రాంతంలోనే కొబ్బరికాయలు కొడతారు. ఈ ఆలయం ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయ శైలిలో నిర్మించబడింది. దాని నిర్మాణ వైభవం మరియు ఆధ్యాత్మిక సారాన్ని ప్రతిబింబిస్తుంది. ఒడియా సాంప్రదాయం మరియు స్థానిక ప్రభావం యొక్క సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తూ దీని నిర్మాణాన్ని ఒడియా కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ పర్యవేక్షిస్తుంది. మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ముందు దీపాలు వెలిగించవచ్చు. ఈ ధ్వజస్తంభానికి సూర్య భగవానుడి రథసారథి అయిన అరుణ పేరు పెట్టారు. సూర్య భగవానుడు విష్ణువుతో సమానంగా పరిగణించబడుతున్నందున ఇది ఆలయం ముందు ఉంచబడింది. దేవాలయం యొక్క కాంపౌండ్ వాల్ పై పౌరాణిక ఇతివృత్తాలపై హస్తకళ, శిల్పాలు మరియు కుడియ చిత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఎదురుగానే శివాలయం ఉంటుంది. ఈ శివాలయంలో ఫస్ట్ దర్శనం చేసుకుని ఆ తర్వాత జగన్నాథుని దర్శించుకోవడానికి వెళ్దాం. పదండి. దేవునిచే నిర్దేశించబడినట్టుగా మిషన్ పూర్తి చేయడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు శ్రమించి ప్రధాన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రధాన ఆలయంతో పాటు శివాలయం, గణేష్, ఆంజనేయ స్వామి, మావిమల, మహాలక్ష్మి, నవగ్రహాల ఆలయాలను మార్చి 2029లో పూర్తి చేయడం జరిగింది. 72 అడుగుల ఎత్తుల్లో ఉన్న ఈ ఆలయాన్ని ఒడిశా నుండి తెచ్చిన టన్నుల ఇసుక రాయి,
మరియు సిమెంట్ ఇటుక మరియు మోటార్లను ఉపయోగించి మాస్టర్ హస్తకళాకారులు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఏ ఆలయంలోకి వెళ్ళిన ఆడవాళ్ళు ఖచ్చితంగా దీపాలను వెలిగిస్తారు. జగన్నాథ ఆలయంలో కూడా ఇలాగే ఇక్కడ వెలిగిస్తున్నారు. పదండి, ఈ ఆలయంలో ప్రధాన దైవమైన శ్రీ జగన్నాథుని దర్శించుకుందాం. తూర్పు ద్వారం నుండి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత జగన్నాథుని గర్భగుడి వైపు వెళ్ళడానికి 22 మెట్లు ఎక్కాలి. పూరి ఆలయంలో ఈ మెట్లన్నీ 70 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు మరియు 6 నుంచి 7 అడుగుల ఎత్తు ఉంటాయి. ఈ 22 మెట్లకి 22 పేర్లు ఉండడం విశేషం. విష్ణువు నివాసమైన వైకుంఠ సప్తలోకం, సప్త పాతాళాలు మరియు అష్ట వైకుంఠ దశలు పైన ఉన్నదని కూడా నమ్ముతారు. భగవంతుని చేరుకోవడానికి వాటిని దాటాలి. ఆ విధంగా ఆలయంలోకి మెట్టు ఆలయ దర్శనం కోసం భక్తులను గర్భగుడిలోకి తీసుకువెళ్తాయి. హైదరాబాద్ ఆలయంలో కూడా గరుడ స్తంభానికి దారితీసే 22 మెట్లు ఉన్నాయి. మరియు పూరి ఆలయానికి సంబంధించిన ప్రత్యేకత లేనప్పటికీ గర్భగుడిలోకి వెళ్ళడానికి కూడా దారితీస్తుంది. స్వర్గం మరియు భూమిని కలిపే కాస్మిక్ కాలం, గరుడ మహావిష్ణు వాహనం. ఆదర్శప్రాయమైన భక్తితో మరియు అసాధారణ భక్తితో భగవంతుని సేవించడానికి గరుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. గరుడు రత్నవేదికపై నిత్యం స్వామిని చూస్తూ ఉంటాడు. ప్రవేశ ద్వారం వద్ద చెక్కతో తయారు చేయబడిన స్తంభంపై గరుడ దేవుడు ప్రతిష్ఠించబడి సంక్లిష్టంగా చేసిన ఇత్తడితో కప్పబడి ఉంటాడు. జగన్నాథుని ఆవిర్భావం ఎలా జరిగిందంటే, మహాభారత ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో గాంధారి 100 మంది కుమారులు మరణించారు. దుర్యోధనుడు మరణానికి ముందు ఒక రోజు రాత్రి శ్రీకృష్ణుడు గాంధారిని సందర్శించి ఓదార్చాడు. శ్రీకృష్ణుడు తెలిసి కూడా యుద్ధాన్ని ముగించలేదని గాంధారి భావించింది. కోపంతో మరియు దుఃఖంతో గాంధారి యదువంశానికి చెందిన అందరితో పాటు శ్రీకృష్ణుడు కూడా 36 సంవత్సరాల తర్వాత నశించిపోతాడని శపించింది. కొంతకాలానికి యాదవులు అధర్మంగా మారతారని భావించిన శ్రీకృష్ణుడికి ఇది తెలుసు మరియు జరగాలని కోరుకున్నాడు. కాబట్టి అతను తదాస్తు అంటూ గాంధారి నుంచి నిష్క్రమించాడు. తర్వాత ఒక పండుగలో యాదవుల మధ్య ఒకరినొకరు చంపుకున్నారు. అతని అన్నయ్య బలరాముడు యోగను ఉపయోగించి తన శరీరాన్ని విడిచిపెట్టాడు. శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్లి ఒక చెట్టు కింద ధ్యానం చేయడం ప్రారంభించాడు. వేటగాడు శ్రీకృష్ణుడు ఎడమ పాదాన్ని జింకగా తప్పుగా భావించి ఒక బాణంతో అతనిని గాయపరిచి చంపాడు. శ్రీకృష్ణుడు అతనితో, నువ్వు నీ పూర్వజన్మలో వాలివి. త్రేతాయుగంలో నేను రాముడిగా ఉన్నప్పుడు నువ్వు నా చేతిలో చంపబడ్డావు. ద్వాపర యుగంలో నీవు వేటగాడిగా పునర్జన్మ పొందావు మరియు నీ హత్యకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందని వివరించాడు. ఈ ఆలయంలో అత్యంత ఆకర్షణీయమైన భాగం దాని శిఖర భాగం. ఇది సుమారు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ మొత్తం ఆలయ నిర్మాణాన్ని నిర్మించడానికి దాదాపు 600 టన్నులు ఒడిశా నుంచి తీసుకురాబడిన ఇసుక రాయిని ఉపయోగించడం వల్ల ఆలయానికి ఎరుపు రంగు వచ్చింది. అలాగే ఈ ఆలయాన్ని దాదాపు 60 మంది రాతి శిల్పులు ఈ ఆలయాన్ని చెక్కడానికి కృషి చేశారు. హైదరాబాద్ లోని జగన్నాథ ఆలయం పూరి జగన్నాథ దేవాలయం యొక్క వైభవానికి నివాళిగా నిలుస్తుంది. నగరం నడిబొడ్డున దాని పవిత్ర వాతావరణం మరియు ఆధ్యాత్మిక పవిత్రతను పునర్సృష్టి చేయాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఒడిశాలోని పూరిలో ఉంది. ఇది రథయాత్రోత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచ నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తుంది. హైదరాబాద్ లో 2009లో ప్రారంభించబడిన జగన్నాథ దేవాలయం ఆధునికత మరియు ఆధ్యాత్మిక వారసత్వం యొక్క సమ్మేళనానికి ప్రతీకగా సాంప్రదాయ అంశాలతో కూడిన సమకాలిక నిర్మాణం యొక్క అద్భుతాన్ని సూచిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో టీఆర్ఎస్ ఆఫీస్, రైట్ సైడ్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ మీరు చూడవచ్చు. ఈ ఆలయంలో రథయాత్ర, నవరాత్రి, దీపావళి మరియు శ్రీకృష్ణ జన్మాష్టమితో సహా ఏడాది పొడవునా అనేక పండుగలు జరుపుకుంటారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు తెరిచి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది జగన్నాథుని తోబుట్టు అయిన దేవి సుభద్రామాత దేవి ఆలయం.
ఈ ఆలయంలో మహాశివుడు, గణేశుడు, హనుమంతుడు, నవగ్రహాలతో పాటు లక్ష్మికి అంకితం చేయబడిన ఆలయాలు ఉన్నాయి. దుష్టశక్తులను అరికట్టడానికి ఆలయం వెలుపల రసిక శిల్పాలు కూడా కనిపిస్తాయి. గర్భగుడిలో జగన్నాథుడి, అతని తోబుట్టు అయిన బలభద్రుడు మరియు దేవి సుభద్రలతో కూడిన విగ్రహాలు ఉన్నాయి. చలో ఆంజనేయ స్వామి భజన స్టార్ట్ అవుతుంది, అక్కడ వెళ్దాం పదండి. ఆదిశేషునిపై శ్రీకృష్ణుడు, వెన్న దొంగిలిస్తున్న శ్రీకృష్ణుడు, గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు, గోపికల దుస్తులను ఎత్తుకెళ్లిన శ్రీకృష్ణుడు, కంసుని చంపిన శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు వామన అవతారం, నరసింహస్వామి అవతారం, వరాహ అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారం, ఇప్పుడు మీరు చూస్తుంది వినాయకుని గుడి. ఈ వినాయకుని గుడి ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టేలాగా ఉంది. ఇంతటితో ఈ జగన్నాథ ఆలయం దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం పదండి. బయట నుంచి ఒకసారి ఆలయం యొక్క వ్యూ మీకు చూపిస్తా, చూడండి. మీరు షాపింగ్ చేసుకోవాలనుకుంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక మనకు లెఫ్ట్ సైడ్ లో మనకి షాప్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా, చూడండి. చూసారుగా జగన్నాథ ఆలయం ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మనకి పూరిలో ఒడిశాలో ఎలాగుందో ఎగ్జాక్ట్ అలాగా కట్టారు మనకి. కాబట్టి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.